ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. నీవు వ్యసన పడకుము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనము. ఇది నాకు దేవుడిచ్చిన ఆజ్ఞ. దొంగిలించకూడదు అనేది ఎలాంటిదో ఇది అలాంటిదే. వ్యసన పడడం అంటే ఏమిటో చూద్దాం. గరుకైన ఉపరితలం కలిగి ఉండడం, లేక రాపిడికి లోనై అరిగిపోవడం. ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ ఇతరులలో తప్పులు వెతికే వ్యక్తిని తీసుకోండి. అతడు తనకై తాను అరిగిపోవడమే కాక ఇతరులను అరగదీస్తున్నాడు. వ్యసన పడడం అంటే చిరాకు, విసుగుదల వ్యక్తం చేయడం. ఈ కీర్తనలో చెడ్డవారిని గురించి మాత్రమే కాదు, దేవుని విషయం వ్యసన పడవద్దు అని ఉంది. ఇది మనకే హానికరమైనది. ఇది దేవునికిష్టం లేదు. మనకు వచ్చే జ్వరం కంటే ఒక్కొక్కసారి కోపంతో ఉడికిపోవడం మన శరీరానికి ఎక్కువ హానికరం అని డాక్టర్లు చెబుతుంటారు. చిరాకుగా ఉండే ప్రవృత్తి దేహ ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యసన పడడానికి తరువాత మెట్టు కోపపడడమే. ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ఈ ఆజ్ఞను పాటిద్దాం. వ్యసన పడకుడి. పాలపిట్ట పిచ్చుకతో అంది, ఈ మనుష్యులెప్పుడు కంగారుగా, కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ చిరాకుగా కుంగిపోతారెందుకని? పిచ్చుక పాలపిట్టతో అంది కదా, మనకు ఉన్నట్టు పరలోకపు తండ్రి ఈ మనుషులకు లేడేమో.